పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. అందరం కూడా పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ప్రతి ఒక్కరి మాట చెప్పాలి. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు అందరూ చెప్పలే మాట, రెండు చేతులైతే నా ప్రియ యేసుని, నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. మరొకసారి నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. మనందరం ఒకరోజు అక్కడికి వెళ్ళాలన్నదే, దాని కొరకు ఈ ప్రయత్నం అంతా కూడా. అక్కడ ఆకలి తప్పులు ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. మనందరం కూడా ఆయన పాదాల చెంత, ప్రభు పాదాల చెంత ఒకరోజు మనందరం చేద్దామన్న విశ్వాసముతో. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట, నాతో పాటు అందరూ కలిసి. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. మరొకసారి ఆకలి దప్పులు దుఃఖము, రెండు చేతులు చేద్దామా. మనోవేదన లేదచ్చట, పరమామకుటము పొందును. ప్రభు పాదముల చేరెదను, పరమామకుటము పొందును. ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. మనందరం కూడా మన శరీరానికి సిలువ వేసుకొని, మనందరం కూడా సిలువను మోసుకొని ఆయన వెంబడించాల్సిన వారమైనాం. కానీ సిలువను మోయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు చెప్తాను, అయ్యా నేను కూడా సిలువను మోస్తానయ్యా, ఇంకా జీవించేది నేను కాదు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్తాం. వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని, ఇకనే కాదు ప్రతి ఒక్కరు నోరు తెరిచి మాట చెప్పండి. సిలువ వేయ
తిని ఈగానే కాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును. నాతో పాటు మాట చెప్తారా? ప్రభు యేసు మహిమ కొరకు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గురి కలిగి జీవించును. మరొకసారి ప్రభు యేసు మహిమ కొరకు, కేవలం ఆయన మహిమ కొరకు మాత్రమే గురి కలిగి ఈ రెండు చేతి మాట చెప్తావా? పరలోకం వైపు చూసి ప్రభు యేసు మహిమ కొరకు. అయ్యా నా కొరకు కాదయ్యా, గురి కలిగి నీ విశ్వాసంలో గురి లేదేమో. ప్రభు యేసు మహిమ. ఎందుకు మందిరానికి వస్తున్నాము? ఎందుకు భక్తి చేస్తున్నాము? గురి లేకుండా పరిగెడుతున్నామేమో. ఈరోజు గురి పెట్టుకుందాం మనందరం కూడా. అందరం చెప్తాం ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు కాంతును. ఎంతమంది నిజంగా ఆశపడుతున్నారు? నా ప్రియ యేసుని నేనెప్పుడు కాంతును. లోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును. వారుత్తుం பசிதாக்கும் மன துயரும் அங்கே இல்லை. வாருத்தும் பசிதாக்கும் மன துயரும் அங்கே இல்லை. விண்கிரீடம் வாஞ்சிப்பேன், விண்ணவர் பாதம் சேர்வேன். விண்கிரீடம் வாஞ்சிப்பேன், விண்ணவர் பாதம் சேர்வேன். రెండు చేతులు. పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును. ఆఖరికి అందరూ చెప్తారా? పరలోకమే నా స్వాస్థ్యం. రెండు చేతులు చెప్దామా? నా ప్రియ యేసుని, నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ. ఎంతమంది నిజంగా ఆశపడుతున్నారు ఆయన చూడాలని? చెప్తారా ఆయనకి? అయ్యా ఎప్పుడు నేను చూస్తానయ్యా. ఎప్పుడు కాంతును. ఒక్కొక్కసారి అంత పడతారా? ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. మీరు పాడండి. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన. ఇంకా బిగ్గరగా పాడగలుగుతారా? గట్టిగా. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. పాడండి అందరూ. ఆకలి దప్పులు
ప్రతి ఒక్కరు మనోవేదన లేదచ్చట, మనోవేదన లేదచ్చట, పరమామకుటము పొందును, ప్రభు పాదముల చేరెదను. పరమామకుటము పొందును, ప్రభు పాదముల చేరెదను. ఎంతమంది చేరాలని ఆశపడుతున్నారు? రెండు చేతులు ఎత్తి. పరమామకుటము పొందును, ప్రభు పాదముల చేరెదము. పరమామకుటము పొందును, ప్రభు పాదము, ప్రభు పాదముల చేరెదను. ఇది నీ ఆశ, నీ ప్రార్థనగా చెప్పు. పరమామకుటము పొందును, ప్రభు పాదముల చేరెదను. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును. ఒక వాగ్దానం మాట చెప్పండి. ప్రభు యేసు మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు మాత్రమే గురి కలిగి జీవింతును. ఒక్కసారి ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును. ఆఖరిగా రెండు చేతులు పైకెత్తారు, రెండు చేతులు అందరూ పైకెత్తారు, నాతో పాటు చెప్పండి. పరలోకమే స్వాస్యము ఎప్పుడు. ప్రతి ఒక్కరు ఇంకా గట్టిగా స్వరాలు ఎత్తి గట్టిగా. దేవదూతలన్నీ నిత్యం ఆయన స్తుతిస్తే ఎలాగుంటుందో అలాగా రెండు చేతులు ఎత్తి ఇంకా బిగ్గరగా బలంగా చెప్తామా. పరలోకమే నా స్వాస్యము ఎప్పుడు. నా ప్రియ యేసు, నా ప్రియ యేసుని అలసిపోవద్దు, చేతులు దించొద్దు. ఎప్పుడు గాంతునో నా ప్రియ యేసుని, నేనెప్పుడు గాంతునో. పరలోకమే నా స్వాస్యం ఎప్పుడు. యేసయ్యా